ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓటమి ఖాయమన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కొత్త శకం ప్రారంభమైతుందన్నారు. ఇక అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలను జైల్లో వేయాలన్నారు. ఈ నెల 29న జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్లు తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయానికి విచ్చేస్తున్నామన్నారు ఎంపీ అరవింద్. ఆయన ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అమిత్ షా గారు వచ్చే ఆదివారం 29 జూన్ ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. అమిత్ షా గారు హోంమంత్రే కాదు, ఆయన కోఆపరేషన్ మినిస్టర్ కూడా. మనకు పసుపుకు గాని మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట గాని ఇతర పంటలకు గాని ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందాం. ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది, 2019లో నామినేషన్ వేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిండ్రో 3-4 దశాబ్దాలు మీ కళ నెరవేరిందో దయచేసి మీ అందరూ కూడా ఇతర రైతు సోదరులతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ ప్లేస్ కేటాయించడము, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీయే తీర్మానం ప్రవేశపెట్టడము, ప్లస్ ఇతర లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా అయితే కోఆపరేట్ చేసిందో వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే, ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా, వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు. నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుందండి. ఆ సిద్దిపేటలో సిరిసిల్ల కూడా కేటీఆర్ కూడా కొడతాం. ఇట్ ఈజ్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సంబడి హూ హ్యాస్ డెమాలిష్డ్ హిస్ సిస్టర్. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు?